విద్యార్థుల సంక్షేమం భద్రతే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ గిరిజన సంక్షేమ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎస్సీ గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో విద్య, హాస్టళ్లు, సంక్షేమ పథకాల అమలు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్ ఉండాలన్నారు. సమీక్ష అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జయశంకర్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్లో కానీ, గురుకులాస్ కానీ, అదేవిధంగా ఆశ్రమ స్కూల్స్ సంబంధించిన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ఇతర విషయాల లోపల ఆ శాఖ మంత్రిగా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లా అధికారులతో, మా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా పిఓ, ఐటీడీఏ, మా స్థానిక శాసనసభ్యులు అందరం, ఎస్పీ గారు రివ్యూ చేయడం జరిగింది. మా జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన మా అధికారులు కూడా రావడం జరిగింది. ఏదైతే వెల్ఫేర్ పరంగా పిల్లలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఫ్యాకల్టీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఇంకా హెల్త్ పరంగా ఇంకేమైనా ఇబ్బందులు కానీ, ఇంకా అడిషనల్గా ఏమేమి ఇంకా వాళ్ళకు మెరుగ్గా సోర్స్ తీసుకురావాల విషయంలో పట్ల నేరుగా జిల్లా అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆ శాఖ మంత్రిగా మీడియా ద్వారా నేను మనవి చేస్తున్నా. గత కొద్ది రోజుల క్రితం ఈ జయశంకర్ జిల్లాలో జరిగిన సంఘటన విషయంలో కానీ, అనేక ఈ రాష్ట్రంలో అనేక ఇష్యూలో కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా పిల్లలకు, వెల్ఫేర్లో చదువుకునే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పిల్లలను అన్ని విధాలా కూడా సేఫ్టీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇంక ఇతర సమస్యల విషయంలో పట్ల మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎవరైతే మొన్న జరిగినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాటికి కఠిన చర్య, మరి ఆ వార్డుని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ వార్డును ఇంకా పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా పోలీసు పరంగా మా ఎస్పీ గారు, పోలీసు అధికారులు ప్రత్యేకమైన చట్టపరంగా చట్టానికి లోబడి చర్య కూడా తీసుకుంటారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఉమెన్స్ హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్లో మన ప్రత్యేకమైనటువంటి పోలీసు షీ టీమ్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా హాస్టల్స్కి వచ్చినాక స్టడీ అవర్స్ లోపల ప్రత్యేకమైన ట్యూటర్స్ను కానీ, ప్రత్యేకమైన అధ్యాపకులను ఏర్పాటు చేసి సబ్జెక్ట్స్ ఏదైనా పెండింగ్ ఉన్న సబ్జెక్ట్ డౌట్స్ ఏమైనా ఉన్న పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా సదుపాయం ఇవ్వాలని, డైట్ పరంగా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితము, అంటే 2 సంవత్సరాల క్రితము గత ప్రభుత్వం ఎన్నడూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ, డైట్ పరంగా పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వం లోపల గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు డైట్, అదేవిధంగా కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచి పిల్లలకు మౌలికమైన సదుపాయాలు వచ్చే విధంగా ప్రత్యేకమైన బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మరి ఈ రాబోయే రోజుల్లో సుమారు వేలాది మంది పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇప్పుడే మేము ఆ నోటిఫికేషన్ సంబంధించిన బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎస్సీ వెల్ఫేర్ పిల్లల హాస్టల్స్కి చేర్పించే విషయంలో కానీ, ఎస్టీ వెల్ఫేర్ చేర్పించే పిల్లల విషయం కానీ ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అడ్మిషన్స్ తీసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పేసి మంత్రి గారిని కోరడం జరిగింది. రైట్.